పిల్లరా, దావీదు జీవితంలో ఎందుకొరకు దేవుడు అంతగా హెచ్చించాడు? పిల్లరా, అతని యొక్క జీవితంలో ఎక్కడో అడుగున ఉన్నటువంటి ఒక మనిషిని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తా వచ్చాడు, రాజుగా చేశాడు. ఏం కారణం? అతడు యథార్థ హృదయుడై. కనుక ఈ రాత్రికాల సమయంలో యథార్థత కలిగినటువంటి వాడువేనా? యథార్థమైన జీవితము కలిగి ఉన్నామా? యథార్థమైన జీవితముతో దేవుని సన్నిధిలో మనము నడుచుకొనగలుగుతూ ఉన్నామా? ఈ రోజున ఒక విశ్వాసి జీవితంలో యథార్థత అనేది లోపించింది. ఒక స్కూల్ దగ్గర ఫోటో తీసుకున్నారంట. స్కూల్ దగ్గర పిల్లలు ఫోటో దిగుతారు కదా, గ్రూప్ ఫోటో. లాస్ట్ కాబట్టి గ్రూప్ ఫోటో దిగారంట. ఆ తీసినోడు చెప్పాడంట, ఇది 10 రూపాయల ఫోటో అని చెప్పాడంట. తీసినోడు ఎంతమంది చెప్పాడండి? వెనకాల చెప్పండి, ఎంత ఫోటో ఎంత? 10 రూపాయలు. ఈ మిడిల్లో ఉన్నటువంటి వాడు చెప్పాడంట ఈ పిల్లోడికి, ఒరే ఇది 20 రూపాయల ఫోటో అని చెప్పాడంట. ఈడున్నాడు కదా, ఎవడు పిల్లోడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఫోటో అంట 50 రూపాయలు అంట అని చెప్పాడంట. ఏలమ్మ ఇంకా నమ్మకస్తురాలు, వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఫోటో అని చెప్పిందంట. ఇలాంటి యథార్థత ఉంటే దేవుడు ఏమో ఆశీర్వదిస్తాడండి? ఇలాంటి యథార్థమైన జీవితాలు కలిగి ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే నీ యొక్క అన్ని పరిస్థితుల్లో దావీదు అంటాడు, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను అంటాడు. ఒక మాట చదవండి, కీర్తనలు